అమెరికా దేశ సైనిక దళాలు వెనిజులా దేశంపై బాంబు దాడులు జరిపాయి. వెనిజులా రాజధాని అయినటువంటి కరాకస్లో సహా అనేక చోట్ల బాంబు దాడులకి పాల్పడ్డారు. ఇవి పూర్తిగా ట్రంప్ ఆదేశాలతోనే జరిగినట్లు అమెరికా సైనిక దళాలు చెప్పారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మోరస్ను అండ్ ఆయన భార్యను అమెరికా సైనిక చర్యలో వెనిజులా దేశానికి బయటికి తీసుకెళ్ళినట్టు ప్రకటించారు. దీన్ని వెనిజులా ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. అసలు ఈ అమెరికా దేశం వెనిజులా దేశంపై ఎందుకు ఇలా దాడి చేయాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వెనిజులా గురించి మాట్లాడితే, కొలంబియా, బ్రెజిల్, గయానా సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశం వెనిజులా. ఇది కరేబియన్ సముద్రానికి తీరంలో ఉంది. ఇక్కడ స్పానిష్ మాట్లాడతారు. 3 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇది ఒక దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశం. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఉండేది. ఇప్పుడు మాత్రం కొంచెం తీవ్రమైన సంక్షోభంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అడవులు, నదులు, పర్వతాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైన ఏంజల్ జలపాతం కూడా ఇక్కడే ఉంది. ప్రపంచంలో అత్యధిక ముడి చమురు క్రూడ్ ఆయిల్ని కూడా నిల్వలు ఉన్న దేశం కూడా ఈ వెనిజులానే చెప్పుకోవచ్చు. ఓరినోకో ఆయిల్ బెల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంత అందమైన ఈ దేశానికి ఇలాంటి సిచ్యువేషను ఎందుకు వచ్చిందని చెప్పుకోవాలంటే, 1990 వరకు వెనిజులా అండ్ అమెరికా మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1999 చావెజ్ పాలనలో హ్యూగో చావెజ్ చమురు కంపెనీని PDVSAను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొచ్చారు. అమెరికా కంపెనీలను బయటికి నెట్టేశారు. అప్పటి నుంచే అమెరికాకు వెనిజులా మీద కొంచెం కోపం స్టార్ట్ అయింది. తర్వాత 2013 ఈ ముదురో కాలం స్టార్ట్ అయింది. ఆ చావెజ్ పాలనే ఈయన కూడా స్టార్ట్ చేశారు. అమెరికా మాట వినని పాలన చేశారు. సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. దానికి అమెరికా ఏం చేసిందంటే, వెనిజులా చమురును కొనుగోలును నిలిపివేసింది. బ్యాంక్ లావాదేవీలు ఆపేసింది. చమురు అమ్మినా డబ్బు రాకుండా చేసింది. దీని ఫలితంగా దేశానికి డబ్బు రాలేదు, జీతాలు ఇవ్వలేకపోయారు, ఆహారం, మందుల కొరత, ఈ విధంగా అన్నీ ఏర్పడ్డాయి. మళ్ళీ చమురు ఉన్నా కూడా ఒక పేదరిక దేశంగా ఉండాల్సి వచ్చింది. చమురు అమ్మినా కూడా డబ్బు రాదు, రిఫైనరీలు కూడా పాడైపోయాయి. ఈ విధంగా వెనిజులా అనేది వెనుకబడిపోయింది. ఏమైనప్పటికీ ఇది అంతర్జాతీయ సంఘటన. ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్య దేశాలు కూడా దీనిపై స్పందనలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. కొన్ని ఛానల్స్ అయితే ఇది ఒక 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.